షాప్లో ఇరుక్కుపోయిన బూచిని విడిపించుకురావటానికి జగదాత్రి అందరూ కూడా వచ్చేస్తారు. ఇంటి దగ్గరే కేదార్ని ఉండమని చెప్పి దాత్రి ఒక్కతే అందరితో పాటు నిషి, మేఘన అందరూ వచ్చేస్తారు. వాళ్ళు కారులో నుంచి దిగుతూ ఉండగానే ఇంకా కేదార్ కూడా వెనకాల బైక్ మీద వచ్చేస్తాడు. అప్పుడు జగదాత్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి కేదార్, నేను అక్కడే ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ దాత్రి అడిగితే కేదార్ ఇలా అంటాడు, మళ్ళీ ఏం జరుగుతుందో, అందరి మధ్యలో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయి బాధపడతావో, వాళ్ళు నేనేమంటారో అని భయపడి వచ్చాను దాత్రి అని అంటూ కేదార్ అంటాడు. అప్పుడు సరే పద అనేసి అలా వెళ్తే ఆ షాపింగ్ మాల్లో అతను ఉంటాడు కదా ఓనర్, అతనితో మాట్లాడుతూ ఉంటే, నేను రెంట్ కట్టలేదని నన్ను బయటికి నెట్టేసి తాళం వేశారమ్మా, మీ బూచి ఇంట్లోనే ఉన్నాడు, లోపల ఇరుక్కుపోయాడు అని అంటే, అలా ఎలా చేస్తారు మీరు అని అంటూ గట్టిగా బెదిరిస్తారు. అయితే కేదార్ వెళ్ళి లాక్ని విరగొడుతూ ఉంటాడు. అయ్యో వద్దు సార్, నా ఉద్యోగం పోతుంది, మీరు అలా విరగొట్టొద్దు, నన్ను ఇంకా ఏమైనా చేస్తారు వాళ్ళు అని అంటే, అవన్నీ మేము చూసుకుంటాం, లోపల మనిషి ప్రాణం పోతే ఏం చేయాలి అని జగదాత్రి అంటుంది. ఇక ఆ తర్వాత లాక్ విరగొట్టేసి షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు కేదార్, దాత్రి అందరూ కూడా. లోపలికి వెళ్ళేసరికి బూచి డోర్ ఓపెన్ చేస్తే బూచి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. బూచిని తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టి మొహాన్ని నీళ్లు కొడుతూ, అన్నయ్య లేండి అన్నయ్య అని దాత్రి కేదార్ ఇద్దరు లేపుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఇక బూచి ఏమో స్కర్ట్ మీద ఉంటాడు కదా, అది చూసి ఒక్కసారిగా మిగతా వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు కొంచెం స్పృహ వస్తూ బూచి లేచి ఇలా అంటాడు, నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని లేచి ఇలా ముందుకు వెళ్ళబోతే ఇంక ముందు అందరూ నిలబడి ఉంటారు. అది చూసి ఒక్కసారిగా బూచి షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే, ఏంటన్నయ్య నువ్వు స్కర్ట్లో ఉన్నావేంటి అని నిషిక అడుగుతుంది. అలా అడిగేసరికి మేఘన అంటుంది, అవును నువ్వు స్కర్ట్లో ఉన్నావేంటి అంటే, నీకు ఇంకా అర్థం కాలేదా మేఘన, ఇదే జూలియట్ అని అంటూ చెప్పడంతో, అలా ఎలా మాట్లాడతారు, అది కాదు అని అంటూ దాత్రి అంటుంది. మరి కాదు అంటే మరి వీడు ఇక్కడ ఎందుకు ఇలా వేసుకొని ఉన్నాడు అన్నయ్య అని అంటూ నిషి అంటుంది. ఇక అప్పుడే కేదార్ గుర్తు చేస్తాడు, ఇక తను నాటకం ఆడుతున్నాడు కదా, ఏంటి బావా చెప్పవేంటి అంటే, అవును నేను డ్రామా ప్లే చేస్తున్నాను, నాలో ఉన్న నటుడు బయటికి రావడానికి డ్రామా వాళ్ళతో మాట్లాడాను, ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తాడు కదా బూచి నిషితో. ఆ విషయాన్ని గుర్తు చేస్తే, గుర్తొచ్చిందా నిషి అని దాత్రి అంటే, గుర్తొచ్చింది అంటే అందుకే ప్రాక్టీస్ కోసం ఇలా డ్రెస్ వేసుకున్నాడేమో అని కేదార్ అంటాడు. అయితే అసలు మీరు అంతా ఏం మాట్లాడుతున్నారు అని మేఘన అంటుంది. అలా అనేసరికి వెంటనే ఫోన్ వస్తుంది. మేఘనాకి ఫోన్ రావటంతో, ఇదేంటి అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది అని మేఘన అంటే, ఇక వెంటనే దాత్రి ఇలా అంటుంది, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే, హలో మేఘన అని అంటే, నేనే, ఎవరు అంటే, నేను నా బంగారం అక్కడ ఉన్నాడా అని అంటూ మాట్లాడుతుంది. ఎవరు అంటే కేదార్ అంటే, కేదార్ గురించి నాకు ఫోన్ చేసింది ఎవరో అంటే, కేదార్ లవరేమో, ఒకసారి లిఫ్ట్ చేయి అని అంటూ దాత్రి అంటుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే, హలో ఎక్కడ, నా బంగారం ఎక్కడ అని అంటూ మాట్లాడితే, నువ్వెవరు అంటే, నేనే జూలియట్ని అని అంటూ చెప్తూ, కేదార్ నన్ను రమ్మని చెప్పాడు, నాకు సిగ్నల్ లేక నేను బయట ఇరుక్కుపోయాను, అసలు మీరంతా ఎక్కడున్నారు అని అంటూ మాట్లాడితే, ఇంకా ఇదేంటి అనేసి ఫోన్ కట్ చేస్తుంది మేఘన. ఇక అప్పుడే జగదాత్రి కేదార్కి దగ్గరగా వెళ్ళి చెప్తుంది, ఎవరు దాత్రి అంటే, రమ్య వచ్చేటప్పుడే మెసేజ్ చేశాను, ఇలా రెడీగా ఉండు, మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ చేయని చెప్పాను, ఇంకా తను చేసిందిలే అని జగదాత్రి ఇంకా ముందే ప్రిపేర్డ్గా ఉంటుంది కదా, ఇంకా కేదార్ అమ్మాయి బ్రతికించవున్నాను అని అంటంతో, ఇక చూసావా జూలియట్ ఉంది కదా, ఇప్పుడైనా నమ్ముతావా మేఘన అని అంటే, చాలా కోపంగా మేఘన వెళ్ళిపోతూ ఉంటుంది. నిషి వాళ్ళు కూడా తన వెనకాలే వెళ్తారు. మేఘన్ని ఎంత బతిమాలా అన్నా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇక ఇదేంటత్తయ్య ఇలా చేశారు, మేఘన మన మాట నమ్మట్లేదు అని నిషి వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత థ్యాంక్స్ సిస్టర్, నన్ను కాపాడారు అని అంటే, థ్యాంక్స్ ఎందుకులే అన్నయ్య, పద మేమున్నాం కదా నేను సేవ్ చేయడానికి అనేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత జేడీకేడీలు ఇద్దరు కూడా ఆడ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తారు. సాధు సార్తో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ దొంగతనం చేసింది ఎవరు, నిషి వల్ల లేదంటే యువరాజా అని అంటూ మాట్లాడితే, లేదు యువరాజ్కి దొరుకుంటే ఈ పాటికి మీనన్ చేతికి అవి వెళ్ళేవి, మీననే మనల్ని బెదిరించేవాడు అంటే ఇంకా అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి యువరాజ్ చేతికి వెళ్ళుండవు అని అంటూ దాత్రి చెప్తుంది. ఇక అప్పుడే మరి ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటో మీరు బయట పెట్టాలి, లేదంటే కౌశికిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే, సరే అని చెప్పేసి
ధాత్రి కేదార్ ఇద్దరు బయటికి వస్తూ కేదార్ ఇలా అంటాడు, ఏంటి ధాత్రి మనం అక్కని అరెస్ట్ చేయటం ఏంటి అని అంటే, లేదు కేదార్ వదిన్ని ఇలాంటి పరిస్థితిలో చూస్తామని అనుకోలేదు, కానీ నిషి వాళ్ళని బయట పెట్టాలి అంటే వదిన్ని అరెస్ట్ చేయక తప్పదు, పద మనం వెళ్దాం అనేసి ఇంటికి వస్తూ ఉంటారు. కౌష్కి బూచి ఆ పాపతో ఆడుతూ ఉంటాడు, కీర్తితో డయాగ్రామ్స్ వేస్తూ తన బుక్లో ఇలా బొమ్మలు గీస్తూ ఉంటే కౌష్కి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కౌష్కి అంటుంది, ఏంటి మరిది గారు అలా వేశారు, గుర్రం ఎక్కడైనా గ్రీన్ కలర్లో ఉంటుందా అని అంటే, కీర్తి అలాగే బూచిని కొట్టి వెళ్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. అది చూసి నిషి వాళ్ళు, ఈ నవ్వులు ఎంతసేపులే, ఆ కేడి వచ్చారు అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారు, సాక్ష్యాలు మనం తీసుకున్నాం కదా అని అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే కేడి ఇద్దరు లోపలికి వస్తారు. ఇక కౌష్కి నవ్వుతూ సడన్గా ఆగిపోతుంది వాళ్ళని చూసి. అప్పుడు వాళ్ళు దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ ఉంటారు, ఏంటి కౌశికి గారు దొరికాయా సాక్ష్యాలు అంటే, లేదు దొరకలేదు, నా గదిలో నా రూమ్లో నేను లాక్ చేసిన దానిలో నుంచి ఎలా పోయాయో నాకు తెలియట్లేదు అని అంటే, జగదాత్రి కోపంగా నిషి వైపు చూస్తూ ఉంటే నిషి వైజయంతితో, ఏంటత్తయ్య గారు నన్ను ఇంత కోపంగా చూస్తుంది జేడి, నా మీదేమైనా అనుమానం వచ్చి ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వైజయంతి, ఏందమ్మి నీ దగ్గర నుంచి పోయాయా అని ఎందుకు చెప్తావు, అలా ఎలా పోతాయి అని వైజయంతి అంటుంది. అంతలో నిషి ఇలా అంటుంది, అయినా మమ్మల్ని అడగకుండా ఎందుకు వదిన సాక్ష్యాలని ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. ఇక యువరాజ్ నవ్వుకుంటూ, రే కేదార్ నీ అక్కని నీ చేతులతోనే అరెస్ట్ చేస్తున్నావురా, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని యువరాజ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కౌష్కి బాధపడుతూ నిషి అన్న మాటకి సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతటితో